నమస్కారం. వన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. ఓవైపు పండుగ సంబరం, మరోవైపు అంతలోనే ఊహించని విషాదం. అడ్డతీగల మండలం కోనలో గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సృష్టించిన బీభత్సం 4 కుటుంబాలను వీధిన పడేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, అడ్డతీగల మండలం కోనలో గ్రామంలో ఒక్కసారిగా మంటలు ఆకాశాన్ని తాకాయి. ఈస్టర్ పండుగ కావడంతో బాధితులందరూ కలిసిమెలిసి గ్రామ సమీపంలో వంటలు చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇళ్లల్లో మంటలు చెలరేగాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నా, కళ్ల ముందే గూడు కాలి బూడిదవుతుంటే ఆ పేద కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న నీటితో మంటలు నార్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అటు రంపచోడవరం ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా చాకచక్యంగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారిలో దోలపల్లి మారతమ్మ, చెవ్వేటి పుష్పరత్నం, కొమ్మకూరి సూర్యకాంతం మరియు దూలపల్లి లాజరు ఉన్నారు. కట్టుకున్న బట్టలు తప్ప దాచుకున్న నగదు, ధాన్యం, నిత్యావసర వస్తువులన్నీ అగ్నిదేవుడికి ఆహుతయ్యాయి. పండుగ పూట తమను ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్.